నెల్లూరులో గంజాయి డాన్ కామాక్షిపై ప్రజలు తిరగబడ్డారు. కామాక్షికి చెందిన 5 ఇళ్లను కూల్చివేశారు. సిపిఎం టీడీపీ ఆధ్వర్యంలో స్థానికులు కామాక్షి ఇళ్లను కూల్చివేశారు. కామాక్షి ఇల్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆందోళన చేపట్టారు. గంజాయిని విక్రయించొద్దని, వినియోగించొద్దని చెబితే హత్య చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు నెల్లూరు నుంచి మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు హత్యకు గురైన సిపిఎం నేత పెంచలయ్య సంబంధించి ఇక్కడున్న స్థానికులు అదేవిధంగా టీడీపీ సిపిఎం నేతలంతా కూడా ఒక్కసారిగా వాళ్ళలో ఆగ్రహం వ్యక్తమైంది. ఏదైతే ఈ హత్య చేయించిందో గంజాయి డాన్ కామాక్షి, ఆమె సంబంధించిన ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ బంధువులకు సంబంధించిన మొత్తం 5 ఇళ్లను సిపిఎం నాయకులు అదేవిధంగా స్థానికులు టీడీపీ కార్యకర్తలు అంతా కలిసి ధ్వంసం చేసిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఆమె సంబంధించిన ఇళ్ల దగ్గరే ఉన్నాం. ఎవరైతే ధ్వంసమయ్యే ఇల్లులు అక్కడే చూడొచ్చు. ఇదంతా కూడా ఆర్డీటీ కాలనీ. ఇక కామాక్షి గతంలో చిత్తు కాగితాలు అదేవిధంగా పాత సామాన్లు అమ్ముకునేది. ఆమె తర్వాత ఆమె ఒక గంజాయిని విక్రయిస్తూ గంజాయి వ్యాపారం చేస్తూ ఆమె ఒక గంజాయి డాన్గా ఎదిగిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ సిపిఎం నేత ఎవరైతే ఉన్నారో పెంచలయ్య, అతను ఈ గంజాయి వ్యాపారం చేయకూడదు, గంజాయి వ్యాపారం చేస్తే అనేక జీవితాలు కూడా నాశనం అయిపోతాయని చెప్పి ఇక్కడ ఉన్న కొందరు స్థానికులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ గంజాయి అమ్మకూడదు, అదేవిధంగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని చెప్పేసి ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేయడం. దానికి కొందరు పోలీసులు వచ్చారు, అదేవిధంగా కొందరు లోకల్గా ఉన్న టీడీపీ నాయకులు కూడా అవగాహన సదస్సుకు హాజరైన పరిస్థితి కూడా ఉండింది. అంటే కామాక్షి చేస్తున్న వ్యాపారాలకు అడ్డు తగులుతున్నాడని చెప్పేసి కామాక్షి వెంటనే అతని బ్యాచ్తో కలిపి కామాక్షి అదేవిధంగా వాళ్ళంతా ఈ పెంచలయ్యను టార్గెట్ చేయడం జరిగింది. టార్గెట్ చేసి ఒక 3 రోజుల క్రితం దారుణంగా హత్య చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ హత్యలో సంబంధించి మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 14 మంది కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లు కూడా పోలీసులు తేల్చారు. అదేవిధంగా కామాక్షిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తే ఇక్కడ మనకు దీంట్లో ఒక కత్తి కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఈ కత్తిని చూస్తే మనకు అర్థమవుతుంది, అంటే వీళ్ళు ఏ విధంగా ఈ అరాచకాలు, దౌర్జన్యాలు, ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఒక కత్తిని ఇక్కడే ఉంది. అయితే ఈ శిథిలాల కింద ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తూ ఉంది. పెంచి పోషించి తనకు అడ్డుగా వచ్చాడని చెప్పి అతను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి పెంచలయ్యను అతి దారుణంగా స్కూటీపై వస్తున్న క్రమంలో అతన్ని కత్తులతో పొడిచి చంపి పరారైన పరిస్థితి ఉంది. అదేవిధంగా వీటిని పట్టుకునే క్రమంలో పోలీసులు ఒక జేమ్సన్, అంటే కామాక్షి తమ్ముడు ఇతను, అతని పైన కాల్పులు జరిపిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికైతే అదేవిధంగా అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికైతే ఏదైతే ఇక్కడున్న స్థానికులు ఒక్కసారిగా ఈ కామాక్షి మీద వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లులన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి గంజాయి అమ్మకాలు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ ఇక్కడ మరొకసారి జరగకూడదు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ బంధువులు ఎవరు ఇక్కడ ఉండకూడదని చెప్పేసి ఒకసారిగా నిర్ణయం తీసుకొని ఈ సంబంధించిన 5 ఇల్లులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసేశారు. ఇటు పరిస్థితుల్లో కూడా ఇక్కడ వీళ్ళని రానివ్వము, మళ్ళీ ఇక్కడికి వచ్చేదానికి కుదరదు, రానివ్వము. అదేవిధంగా ఇలాంటి ఎవరు చేసినా కూడా, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసినా, అదేవిధంగా గంజాయి అమ్మినా కూడా, లేకపోతే ఇతర కార్యక్రమాలు ఏదైనా చేసినా కూడా ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమని చెప్పేసి ఒకసారిగా ఆగ్రహానికి గురై వీళ్ళంతా కూడా ఈ ఇళ్లను ధ్వంసం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తానికైతే సిపిఎం నేత పెంచలయ్య హత్యకు గురైన తర్వాత అటు జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు బంద్ను ప్రకటించాయి. ఈరోజు బంద్ కూడా కొనసాగుతున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, ఆర్టీటీ కాలనీ నుంచి.